ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరిచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరచుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 4వ నెల 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. యోహాను సువార్త 15:14 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనము దేవునికి స్నేహితులుగా ఉండాలంటే ఆయన చేసినటువంటి లేకపోతే దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో వాటిని మనము నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటున్నప్పుడు దేవుడు అంటే మనకు స్నేహితుడిగా ఉందిరని, లేకపోతే మీరు నా స్నేహితులై ఉందిరని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవాది దేవుడు మనకి స్నేహితుడిగా ఉన్నాడు. ఆ స్నేహితుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను చెప్పే మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దేవునికరంగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయి. నేను చెప్తున్నటువంటి మాటల ద్వారా మీరు ఫాలో అవుతే మీకు గొప్ప ఆశీర్వాదం ఉందని మంచి స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉంటున్నారు. ఆయన గొర్రెలకు మంచి స్నేహితుడు, మంచి కాపరి. కాబట్టి దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకుని ఆయన చెప్తున్న ప్రతి మాట వల్ల మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు మనకి ఎంత ఆశీర్వాదం ఉంటుంది. ఆ పరిశుద్ధ తండ్రి, ప్రేమగల యేసు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యగడా నీకే స్తోత్రాలనైనా. దేవాదిగో తండ్రి యేసు నీకే స్తోత్రాలు ప్రభు. మరి అబ్రహాం బట్టి కూడా మీరు అంటున్నారు, ఇతడు నా స్నేహితుడని. దేవాదిగో నన్ను ప్రభా, అబ్రహాము ప్రభా మీరు ఏదైతే ఆజ్ఞాపించారో వాటిలన్నిటి కూడా చేసుకుంటూ వెళ్ళారు ప్రభా. ఇదిగో తండ్రి యేసు నీకే స్తోత్రాల తండ్రి నాయన. తన స్నేహితుడు తన వారి కొరకు, తనను ప్రేమించే వారి కొరకు ప్రాణం పెడతాడని సెలవిచ్చు తండ్రి. అవునయ్యా, ఇగో తండ్రి మీరు మాకు స్నేహితులుగా దొరకటం ఎంత ఆశీర్వాదకరం తండ్రి ప్రభా. ఇగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మీరు మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప తండ్రికి స్తోత్రాలు. ఆ భారతదేశాన్ని మీరు ఆశించండి, దీవించండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా రక్షించుకొని తండ్రి యేసు దేవ, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ఆయన ప్రభా. ఇదిగో తండ్రి యేసు ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతులు నింపండి. విదేశాటువంటి ప్రభా బిడ్డలందరూ కూడా మంచి వంతులు నింపండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి అని దేవా తండ్రి చేసుకున్నాను ప్రభా. మా దేశ పాడి పంటనంతో మీరు ఆశ్రయించండి ప్రభు. దేవ, కోర్టు గొడవలు, కేసు గొడవలని కూడా కొట్టివేసి హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి తండ్రి యేసు. అయ్యా, రక్షణ లేని వారు రక్షణ దయచండి తండ్రి యేసు దేవా. వివాహం లేని బిడ్డకి వివాహం దయచండి. గృహాలు లేని వారు గృహం దయచండి తండ్రి. నేను ప్రభా గర్భఫలం లేని వారి గర్భం దయచండి. గర్భించి సుఖమైన డెలివరీ దయచండి. తల్లి బిడ్డ క్షేమం దయచమని ప్రార్థించమనికి స్తోత్రాలు తండ్రి యేసు దేవా. ఇదిగో తండ్రి ఎన్నో కుటుంబాల్లో ప్రభా కొంచెం దుఃఖంలో ఉండుంటారు తండ్రి నాయన ప్రభా. దుఃఖాలన్నీ కూడా కొట్టివేయండి దేవా. తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందలు తండ్రి. ఈ దినమంతా కూడా ఇదిగో తండ్రి ప్రతి దైవ సేవకురాలు వారి కుటుంబాలు, బిడ్డలను ప్రభా అందరినీ కూడా దీవించము తండ్రి యేసు దేవా. ఇదిగో తండ్రి ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.